చేశారు. రైట్ సార్, గోవర్ధన్ గారు. ఎస్, యా, రైట్. ఇక మనతో జాయిన్ అయ్యారు చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నాయకులు అండ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, అండ్ నగేష్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు అండ్ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. రైట్ అండి, ముందుగా నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, ఏం జరుగుతోంది? ఎందుకు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గోదావరి ప్రాజెక్టులకు దక్కినటువంటి అనుమతులను మళ్ళీ సమీక్షించాలి, వాటిని రద్దు చేయాలి అని ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో దానికి సానుకూలంగా జీఆర్ఎంబీ కూడా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది ఈ మౌనం వెనక వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ వాళ్లకు, హరీష్ రావు గారికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా వాళ్లకు మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు రైతుల పక్షాన ఉండాలనుకుంటే మీరు ప్రభుత్వంతో కలిసి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి రైతుల కోసం అహర్నిశలు కొట్లాడిందో, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా చూసుకున్నట్టుంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్న నాయకులందరితో కూడా అహర్నిశలు రైతులకు కానీ, అదేవిధంగా కర్షకులకు, కార్మికులకు కావాల్సిందిగా, అదేవిధంగా రేపు నీటి ఎద్దడి ఉంటే ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి అహర్నిశలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రైతులకు ఏదైతే న్యాయం ఉందో బీఆర్ఎస్ హయాంలో ఇంతకుముందు కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నట్టు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీ హయాంలో ఎంతమంది రైతులకు న్యాయం జరిగింది, మా హయాంలో ఎంతమంది రైతులకు అన్యాయం జరిగింది అనేది చర్చకు రావాలి. హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ చిత్తశుద్ధి లేకుండా ఏదో కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరంని ఇలా కూలేశ్వరంగా మార్చింది ఈ బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడదాం, కాళేశ్వరం గురించి కూడా మాట్లాడదాం. ముందు నేను అడిగిన దానికి జీఆర్ఎంబీ సంబంధించి మీ ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలకు ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎవరన్నారు మేడం? బీఆర్ఎస్ నాయకులు అనుకుంటే ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనం తీసుకున్నట్టుంటే రైతులకు ఎక్కడ ఇబ్బంది జరిగింది, హరీష్ రావు గారికి మేము అదే అడుగుతున్నాం కదా, ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది 1 to 1 కూర్చుంటే తెలుస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళకా, కర్ణాటక వాళ్ళకా, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళకా ఎవరికి భయపడవలసిన అవసరం, ఎవరికి ఏం చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అస్సలు లేదు మేడం. రేపు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, ఇంకెవరు ఉన్నా సరే, ఖచ్చితంగా తెలంగాణ రైతులను కాపాడుకోవడానికి తెలంగాణలో ఎవరైతే సాగునీటి కానీ, అదేవిధంగా తాగునీటి కోసం కానీ ఎవరి గురించి కూడా కొట్లాడాలన్నా కానీ కూడా అది కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది మేడం. బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఇదే హరీష్ రావు గారు, ఇదే కేసీఆర్ గారు వరేసుకుంటే ఉరి అని చెప్పిండ్రు. మరి ఇలా మేము ఏ రకంగా నేను వాళ్ళ కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది? ఇలా వాళ్ళు ఈరోజు తలెత్తుకొని మాట్లాడి స్టూడియోలో ముందుకు వచ్చి రైతులను రెచ్చగొట్టే విధంగా ఏదో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పక్షాన మేము చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజులలో అసెంబ్లీ సెషన్ ఉంటుంది. హరీష్ రావు గారు దమ్ము ధైర్యం ఉంటే రైతుల గురించి గలమెత్తి, ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే రేపు అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా హరీష్ రావు గారు మాట్లాడవలసిందిగా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రైట్. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. సో రాకేష్ కుమార్ గారు, ఈ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. దీనిపైన మీ సమాధానం వినే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.